ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు నేను జూబ్లీ హిల్స్లోని ఎవిస్ హాస్పిటల్లో ఉన్నాను. 55,000కు పైగా హ్యాపీ పేషెంట్స్, 97% సక్సెస్ రేట్, 30 సంవత్సరాలకు పైగా అనుభవం, ఇంటర్నేషనల్ క్వాలిఫైడ్ డాక్టర్స్, బెస్ట్ ప్రైస్ అష్యూరెన్స్, అన్ని ఇన్సూరెన్స్ సౌకర్యాలు ఎవిస్ హాస్పిటల్ స్పెషాలిటీస్. ఈరోజు మనతో పాటు డాక్టర్ అవినాష్ గారు ఉన్నారు. వారికోస్ వీన్స్ అంటే ఏంటి, ఈ సమస్య ఎందుకు వస్తుంది, దీని ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, చాలామందికి మెట్రోపాలిటన్ సిటీస్లో అంటే వారికోస్ వీన్స్ అంటే తెలుస్తుంది, కానీ విలేజెస్లో వాళ్ళకి అసలు ఈ నేమ్ కూడా తెలియదు. అవునండి. సో తెలుగులో అయితే దీన్ని ఉబ్బిన సిరలు అంటాము. అవునండి. సో విలేజెస్లో వాళ్ళకి దీని గురించి అవేర్నెస్ ఉండదు. సో ఎవిస్ హాస్పిటల్ తరపు నుంచి మీరు వాళ్ళకి ఇచ్చే ఇనిషియేట్ ఏంటి? ఇప్పుడు ముందుగా చూసుకున్నట్టయితే మీరు చెప్పినట్టు విలేజ్ పాపులేషన్లో దీని గురించి ఎక్కువ అవేర్నెస్ ఖచ్చితంగా ఉండదండి. సో దానివల్ల అందరూ ఏమనుకుంటూ ఉంటారు, బయటకు లావుగా కనిపిస్తే ఏదో ప్రాబ్లం ఉందిలేండి అని చెప్పి వస్తూ ఉంటారు. సో కొంతమంది కనిపించకపోయేసరికి నెగ్లెక్ట్ చేస్తారు. అంటే కాలు రంగు మారుతూ ఉంటుంది. స్టేజ్ 4లో రంగు మారి పుండు పడడం, ఆ పుండు అనేది నిదానంగా తగ్గితే స్టేజ్ 5 అంటాం కదా, ఒక్కొక్కసారి పుండు తగ్గకుండా అలానే ఉండిపోతుంది అనమాట, స్టేజ్ 6. సో సిర్లు కనిపించి ఇవన్నీ అవుతుంటే వెంటనే వస్తారనమాట, ఇలా పలానా ప్రాబ్లం ఉంది అండి. కొంతమంది కనిపించవన్నమాట. సో ఈ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో అందుకోసం మన హాస్పిటల్ని తీసుకున్న ఇనిషియేటివ్ ఏంటంటే, మనం ఆల్మోస్ట్ అన్ని ఇంటీరియర్ ప్లేసెస్లోకి ఫ్రీ క్యాంప్స్ పెట్టి అక్కడ ఉన్న పేషెంట్స్కి ఫ్రీగా డాప్లర్ స్క్రీనింగ్ చేసి దాదాపు 4,000 నుంచి 5,000 ఖర్చు అవుతుందండి ఆ ఫ్రీ డాప్లర్ అనేది. అన్ని ప్లేసెస్లో ఆ డాప్లర్ అనేది ఫ్రీగా చేసి మనం ఫర్దర్ ట్రీట్మెంట్ ఏంటి అనేది ప్లాన్ చేస్తూ ఉంటామండి. దిస్ ఈస్ అ సైన్ ఆఫ్ గుడ్ విల్ ఫ్రమ్ ఎవిస్ హాస్పిటల్ టువర్డ్స్ ద రూరల్ పాపులేషన్ మేడం. ఓకే సార్, గ్రేట్. సార్, ఎవిస్ హాస్పిటల్లో ఎండ్ టు ఎండ్ వెయిన్ కేర్ అంటే ఏంటి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనకు ఎండ్ టు ఎండ్ వెయిన్ కేర్ అంటే, ఇప్పుడు మన దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు, ఈ పలానా ప్రాబ్లంతో వచ్చారు, వారికోస్ వెయిన్స్తో వచ్చారు. సో యూజువల్గా ముందుగా వచ్చినట్టయితే మనకు యూజువల్గా డాప్లర్ స్కానింగ్ అనేది చేస్తూ ఉంటాం అనమాట. ఆ స్కాన్ చేయడం వల్ల మనకు సిరలు ఎక్కడున్నాయి, ఎంత లావుగా ఉన్నాయి, అలాగే మనకు పర్ఫరేటర్ ఇన్కాంపిటెన్స్ ఉందా లేదా అనేది కొన్ని విషయాలు తెలుస్తుంది అనమాట. దాన్ని బట్టి డెసిషన్ మేకింగ్ అనేది కూడా కొంతవరకు ఈజీ అవుతుంది. సో అలా వచ్చిన పేషెంట్ మన దగ్గర చాలా ప్లేసెస్ నుంచి ఓవర్ నైట్ జర్నీ చేసి వస్తూ ఉంటారు. అలాంటప్పుడు వచ్చిన పేషెంట్కి మనం డాప్లర్ చేయించడానికి బయటకు పంపించి వాళ్ళ చేతి నుంచి ఇంకొక 4,000 ఖర్చు పెట్టించడం అనేది కూడా కరెక్ట్ కాదు. సో మళ్ళీ ఒకసారి గుడ్ విల్ కింద మన దగ్గరే ఆ స్కానింగ్ అనేది చేసి రిపోర్ట్ అనేది ఇచ్చి మనకు ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తాం. మాట్లాడినట్టయితే మన మినిమల్ యాక్సెస్ ప్రొసీజర్స్, ఎండోవాస్కులర్ ప్రొసీజర్స్ ద్వారా పొద్దున వచ్చినప్పుడు మనం ఈ స్కాన్ చేయించుకొని ఆ ప్రొసీజర్ అనేది ప్లాన్ చేస్తే సాయంత్రానికి పేషెంట్ డిశ్చార్జ్ అయిపోతూ ఉంటారు. సో ఇదంతా కూడా సింగిల్ డేలో అయిపోతుందండి. మార్నింగ్ వచ్చాక ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ఎండ్ టు ఎండ్ కేర్. సో యాక్చువల్లీ సర్జరీ అంటే చాలా మంది భయపడతారు. సో మీరేమో మార్నింగ్ సర్జరీ చేస్తే ఈవినింగ్కి డిశ్చార్జ్ చేసేస్తాం అని అంటున్నారు. ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? యాక్చువల్లీ చెప్పినట్టయితే ఇది సర్జరీ కింద కన్సిడర్ చేయకూడదు మేడం. ఇది ఆల్టర్నేటివ్ ఫర్ ఓపెన్ సర్జరీ. సర్జరీ అంటే ఇంతకుముందు కట్ చేసి చీరేసి తీసేసేవాళ్ళు అనమాట. ఓపెన్ సర్జరీ అంటాం. ఎస్ఎఫ్జే ఫ్లష్ లైగేషన్ విత్ స్ట్రిప్పింగ్ ఆఫ్ గ్రేట్ సఫ్నెస్ వెయిన్ అంటాం. ఇప్పుడు దానికి ఆల్టర్నేటివ్ కింద ఎక్కడా కూడా కట్ చేయడం, కుట్లేయడం, మత్తివ్వడం అనేది ఉండదు. సో మనకు ఇందులో 3 పద్ధతులు ఉన్నాయండి. ఈవీఎల్టీ అంటాం, ఎండోవీనస్ లేజర్ థెరపీ అంటాం అనమాట. సో ఒక చిన్న లేజర్ ప్రోబ్ ద్వారా మనకు ఈ వెయిన్స్ అన్నిటినీ కూడా బ్లాక్ అవుతూ ఉంటాయి అనమాట. అది కొంతవరకు ఎక్కువ టైం పడుతుంది, ఒక 2 to 3 hours పడుతుంది 2 కాళ్ళు చేయాలంటే. సో అలానే మనకు ఎండోవీనస్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం. ఈ పద్ధతిలో మనకు 20 to 25 minutesలో 2 కాళ్ళు పూర్తయిపోతుంది. ఎక్కడ కూడా కట్ చేయడం, కుట్లేయడం, మత్తివ్వడం అనేది కూడా ఉండదన్నమాట. సో దీనికి ఆల్టర్నేటివ్ కింద ఇంకా కంఫర్టబుల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎప్పుడైతే ఆ ప్రోబ్ని పంపిస్తామో కొంతవరకు వేడి వల్ల డిస్కంఫర్ట్ అనేది రావడానికి అవకాశాలు ఉంటాయి. సో ఆ డిస్కంఫర్ట్ తెలియకుండా ఉండడానికి పైనుంచి కింది వరకు మనం లోకల్గా సూదులు ఇస్తూ ఉంటాం అనమాట. ఆ సూది నొప్పి కూడా ఉండకుండా ఉండాలి అంటే మనకు ఇంకొక పద్ధతి ఉంది, బైలాటరల్ వీనా సీల్ అంటాం. అంటే బంకను ఎక్కిస్తాం బేసికలీ. మనం సిరి లోపలికి ఒక చిన్న సూది ద్వారా ఒక వైర్ పైన పంపించి దాని లోపల బంకను ఎక్కించి ప్రెషర్ పెడతాం అనమాట. దానివల్ల ఆ సిర అనేది పూర్తిగా మూతపడిపోతుంది. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఇంజెక్షన్స్ తప్పుతాయి. సో ఆ పెయిన్ అనేది భయపడే వాళ్ళకి ఇది ఒక బ్రేక్ త్రూ కింద చెప్పచ్చు. చేసిన తర్వాత కూడా ఆబ్వియస్లీ మనకు సూదులు అనేవి ఎక్కువ కూడా ఉండవు కదా, సో మినిమల్ డిస్కంఫర్ట్ ఉంటుంది అనమాట.
సో ఇవన్నీ కూడా లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అనమాట ఫర్ వారికోస్ వెయిన్స్. సో సార్ ఫైనల్‌గా ఎవిస్ హాస్పిటల్‌లో ఈ వారికోస్ వెయిన్స్ సమస్యతో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ అండ్ ప్రొసీజర్స్ గురించి ఇంకొకసారి వివరంగా మా ప్రేక్షకులకు చెప్తారా? ఖచ్చితంగా మేడం. ముందుగా చూసుకున్నట్టయితే సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు కాళ్ళు బరువుగా అనిపించడం, పిక్కలు పట్టేయడం, కొంతవరకు దురదలు రావడం, తిమ్మిర్లు, మంటలు, సూదులు కొంతవరకు ఉండడానికి అవకాశాలు ఉంటాయండి. ఈ వీటిలతో పాటు మనకు సిర్లు లావుగా కనిపించినా, అలానే నేనిందాక చెప్పినట్టు కలర్ మారడం, కాలు పుండు కింద ఏర్పడడం, ఇవన్నీ కూడా వారికోస్ వెయిన్స్ లక్షణాలు. ఇలాంటివి ఏమన్నా చూసినట్టయితే ముందుగా మీరు వచ్చినట్టయితే మనకు ఇమ్మీడియేట్‌గా దానికి ట్రీట్మెంట్ ప్లాన్ చేసి మనం నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ అనేది తీసుకోవడానికి వీలవుతుంది. సో సార్ స్పైడర్ వెయిన్స్ అనేది ఓన్లీ ఇది కాస్మెటిక్ సమస్యేనా? లేదంటే దీని గురించి పూర్తి ఎక్స్‌ప్లనేషన్ చెప్తారా? ఖచ్చితంగా అండి. ఈ స్పైడర్ వెయిన్స్ అనేది మనకు ఎర్లీ స్టేజెస్‌లో కనిపిస్తూ ఉంటాయి. అంటే అండర్‌లయింగ్ ఒక సీరియస్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి. కేవలం కాస్మెటిక్ సమస్య కింద భావించడం కంటే ఖచ్చితంగా దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ట్రీట్మెంట్ చేయించుకుంటే బెటర్ అండి. ఎందుకంటే మనకు ఇది వదిలేయడం వల్ల ఈ లోపలున్న సిర్లు ప్రాబ్లమ్ అనేది పెరగడం తప్పితే తగ్గడం అనేది ఉండదు. అట్ ద సేమ్ టైం కొంతమందికి చాలామందికి ఇది ఒక ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే కాస్మెటిక్ ఇష్యూ కింద ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళకేమవుతుందంటే ఒకలాంటి సోషల్ యాంగ్జైటీ, సోషల్ ఫోబియా ఇట్లా పబ్లిక్ గ్యాదరింగ్స్‌లోను వాటిలో అటెండ్ అవ్వడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతవరకు దే విల్ బి ఎఫెక్టెడ్ మెంటల్లీ అనమాట. సో ఆ విధంగా చూసినట్లయితే మన దగ్గర స్పైడర్ వెయిన్స్‌కి కూడా ఖచ్చితమైన ట్రీట్మెంట్ ఉంది. క్లాక్స్ అంటూ ఉంటాం. క్రయో లేజర్ అండ్ క్రయోస్క్లీరోథెరపీ. ఒక 15 మినిట్స్ టైం పడుతుంది. చిన్న చిన్న సూదులు ఇచ్చి పైన లేజర్‌తో షూట్ చేస్తుంటాం. వెంటనే ఆ స్పైడర్ వెయిన్స్ కూడా డిసపియర్ అవుతాయి. ఇది ఒక మేజర్ బ్రేక్ త్రూ కింద చెప్పొచ్చు స్పైడర్ వెయిన్స్ ట్రీట్మెంట్‌లో. సార్ వారికోస్ వెయిన్స్ ఒకవేళ వాళ్ళకి చాలా సంవత్సరాల నుంచి ఉంటే గనక దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ, ఇగ్నోర్ చేస్తూ ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటే ఇది ప్రాణాంతకమైన సమస్యగా మారే అవకాశాలున్నాయా? ఖచ్చితంగా అండి. ప్రాణాంతకంగా మారడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఇది చాలా రేర్ అండి. గుర్తించాల్సిందేంటంటే, ఇప్పుడు మనకు 1000లో ఒకరో ఇద్దరికో ఇది ప్రాణం మీదకి రావడానికి అవకాశాలుంటాయి. ఎలా అంటే, ఇందులో మనకు ఎప్పుడైతే రక్తమంతా నిలువుండిపోతదో గడ్డ కట్టడానికి అవకాశాలుంటాయి. అలా గడ్డ కట్టినప్పుడు మన కాలు విపరీతమైన వాపు, నొప్పి రావడం, అక్కడ ఉండాల్సిన గడ్డ పైకి వెళ్ళి గుండెలకి, ఊపిరితిత్తులకి వెళ్ళే మార్గంలో వెళ్ళి అడ్డుపడితే ప్రాణం మీదకి రావడానికి అవకాశాలుంటాయి. అలా అని చెప్పి వారికోజ్ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరిలో ఇలా కాదండి. చాలా రేర్ 1000లో ఒకరో ఇద్దరికో. హవెవర్ ఈ మధ్య కాలంలో మేము చూస్తుంది ఏంటంటే యంగ్ పాపులేషన్‌లో ఈ డీవీటీ అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నాం. సో అందుకనే దాన్ని ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయకూడదండి. సో మన ఇండియాలో ఇది ఎంత పర్సెంటేజ్ ఉంది సార్ వారికోస్ వెయిన్స్? అంటే ఎక్కువగా ఈ సమస్య వల్ల బాధపడే స్టేట్స్ ఎవరున్నారు? సో ఎక్కువగా మనకు సౌత్ ఇండియన్ పాపులేషన్‌లో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటామండి. ఎట్ ద సేమ్ టైమ్ ప్రాబబ్లీ ఒక జనరల్ పాపులేషన్‌లో అంటే 10 మంది తీసుకొని మనం వాళ్ళ 10 మందికి స్కానింగ్ చేస్తే కనీసం 3-5 ఖచ్చితంగా ఉంటుందండి వారికోస్ వెయిన్స్ సో అనేది. ఒకప్పటితో కంపేర్ చేస్తే ఇది ఎప్పటి నుంచి పెరిగిందంటారు సార్ ఇది? సీ డెఫినెట్‌గా మనకు యాజ్ ఇయర్స్ గడిచే కొద్దీ ఇందాక మాట్లాడుకున్నట్టు డెస్క్ జాబ్స్ చాలా ఎక్కువయ్యాయి. సో దట్ ఈస్ వన్ మేజర్ ప్రాబ్లమ్. అండ్ వుమెన్‌లో కూడా వారికోస్ వెయిన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఐఎమ్ నాట్ బీయింగ్ వెరీ జెండర్ బయాస్డ్ అబౌట్ దిస్. లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్. ఇప్పుడు మనకు మెన్‌కొచ్చేసరికి ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆఫీస్ జాబ్స్. మండే టు ఫ్రైడే, సాటర్డే, సండే ఆఫ్. హవెవర్ వుమెన్‌లో అలా ఉండదండి. మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ ఆర్ హౌస్ వైఫ్స్. సో వాళ్ళది మండే టు మండేనే. సో ఎక్కువసేపు నిల్చొని ఉండాలి. సో ఆ విధంగా చూసినట్టయితే వుమెన్‌లో వారికోస్ వెయిన్స్ సంఖ్య ఎక్కువగా ఉంటది. సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ కాంప్లికేషన్స్ వచ్చేసరికి మగవాళ్ళలో ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మెన్ టెండ్ టు నెగ్లెక్ట్ ఎ లాట్. సిమ్టమ్స్ ఆర్ మోర్ ఇన్ వుమెన్. హవెవర్ కాంప్లికేషన్స్ ఆర్ మోర్ ఇన్ మెన్. సో సార్ వారికోస్ వెయిన్స్ గురించి విలేజెస్‌లో తెలియకపోయినా మీరు ఎవిస్ హాస్పిటల్ నుంచి వారికి ప్రత్యేకంగా సేవలు అందిస్తూ అండ్ ఈ ఇంటర్వ్యూస్ ద్వారా కూడా చాలా ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారు. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ మేడం.